అమరావతి పట్టణ ప్రణాళిక పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. విద్యా పరిశోధన ఆవిష్కరణల రంగాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. సింగపూర్ ప్రధాని విదేశాంగ మంత్రితో సమావేశమై ఏపీ సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించారు. ఏపీని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న ఉద్యాన ఆక్వా ఉత్పత్తుల దిగుమతులకు సింగపూర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంత్రి నారాయణతో కలిసి సింగపూర్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక భేటీలు నిర్వహించారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సమావేశమైన చంద్రబాబు టెక్నాలజీ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్తో పాటు నగరాల అర్బన్ గవర్నెన్స్ లోనూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి సేద్యాన్ని సింగపూర్ ప్రధానికి వివరించిన చంద్రబాబు ఏపీ నుంచి ఉద్యాన, ఆక్వా ఉత్పత్తుల దిగుమతిని పరిశీలించాలని కోరారు. పోర్టులు, ఎయిర్పోర్టుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణాలపై సింగపూర్ ప్రధాని ఆరా తీసినట్టు తెలుస్తోంది. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఎయిర్ కనెక్టివిటీ విస్తరణపై ఇరువురు నేతలు చర్చించారు. అమరావతి నిర్మాణాల పురోగతిని బాలకృష్ణన్కు వివరించారు. తయారీ, సేవా రంగాల్లో ఏపీ వేగంగా ఎదుగుతోందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో ఏపీ కీలక కేంద్రంగా మారుతోందని తెలిపారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతోందని, సబ్సీ కేబుల్ కనెక్టివిటీ ద్వారా ప్రపంచంతో అనుసంధానం బలోపేతమవుతోందని వివరించారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని, ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిత్తల్ భారీ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా 50 సీక్రెట్స్ ఆఫ్ సింగపూర్ సక్సెస్ పుస్తకాన్ని చంద్రబాబుకు బాలకృష్ణన్ బహూకరించగా చంద్రబాబు కూడా ఆయనకు ఓ జ్ఞాపికను అందజేశారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. ఆవిష్కరణలను పరిశ్రమలుగా మార్చడంలో వెంచర్ క్యాపిటల్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ వంటి కార్యక్రమాలు, వ్యాపార విధానాలతో ఏపీ దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా ఎదుగుతోందన్నారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వినూత్న ఆలోచనలతో పెట్టుబడులు పెట్టాలని వెంచర్ క్యాపిటలిస్టులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. I want to bring venture capital. Huge opportunities. If you can come and bring best practices, that is livable city, that is going to be experiencing city. Singapore government is working very closely. We are moving in that direction. Now I am requesting you to guide me. I wanted to make one entrepreneur, one family. మరోవైపు వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్తో భారీ సప్లై చైన్ సిటీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. యుఎన్ హాబిటాట్ ఈడీ రోస్బాగ్తో భేటీ అయిన చంద్రబాబు ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే భారత హై కమిషనర్ డాక్టర్ శిల్ప కంబులేతో సమావేశమై ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ యంగ్ చైతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిని ప్రపంచ స్థాయి నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా అభివృద్ధి చేస్తున్న వేళ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఇక గూగుల్ క్లౌడ్ ఏపీఏసీ అధ్యక్షుడు కరణ్ బజ్వాతోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పరిపాలనలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని విస్తరించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంశంపై చర్చించారు. మొత్తంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. వరుస భేటీలు, సమావేశాలతో ఏపీని గ్లోబల్ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు.